అయితే వచ్చినాము. సికింద్రాబాద్ పోలీసు వాళ్ళు అయితే ఇన్నే ఉన్నారు. సికింద్రాబాద్ మనం మనం కాలిపిల్లి అయితే పోతున్నాము. అట్లా ఇప్పుడే టనల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. టనల్లో అయితే ఎంటర్ అవుతున్నాము. టనల్లో చూసిరు కదా ఎట్లుందో మొత్తం. మనం ఉన్న టనల్ మీదనే ట్రైన్లు ఉంటాయి. టనల్ బయటికి అయితే వచ్చేసినాం. యూసఫ్ కూడా అలా టైం పాస్ చేయడానికి పోతున్నాం. అట్లనే మా అన్నకు అడిగిన అప్పుడు పట్టుకోవన్నా అంటుంటే ఇలా పట్టుకొని వచ్చిండు. బయటికి ఎట్లా పోదాం తీరా అని. మా అన్న బండి అయితే కొత్తది యూనికార్న్ తీసుకుంటాం మొన్న. ఇది రైల్వేది. పాత ట్రైన్ చూసారు కదా ఎట్లుందో. సిమెంట్ అంట. మనం నిన్న బ్లాగ్ తీసినాం కదా. నిన్న మొత్తం అన్న టైర్డ్ అయిపోయిందని నేను బ్లాగ్ తీయలే. అందుకనే వెళ్ళిపోయినాం మేము ఇంటికి. ఈరోజు మనమైతే పోతున్నాము. ట్రాఫిక్ చూసినట్లయితే మొత్తం ట్రాఫిక్ ఉంది. చిన్ననే ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ అయితే పడ్డది. పోతున్నాం. చూస్తుంటే నేచర్ ఎంత మంచిది. ప్యారెడ్ గ్రౌండ్ హైట్ ఇట్లా అన్ని ప్యారెడ్ గ్రౌండ్ పోతాం మేము సంక్రాంతికి. ప్యారెడ్ గ్రౌండ్కి అయితే సంక్రాంతికి పోయినప్పుడు కైట్స్ అన్నీ ఎగిరేస్తాము. మస్తు మంది వస్తారు. డ్రాగన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. డ్రాగన్ కైట్స్, సారీ. ప్యారడైజ్ వచ్చేసింది.
అయితే వచ్చినాము. అమీర్పేటలో సిగ్నల్ కాడ ఆగినాము. అమీర్పేటకి వెళ్ళి కొంచెం ముందుకైతే పోవాలి. సిగ్నల్ అయితే పోతున్నాం మనము. సారథి స్టూడియో అంట ఇది. శ్రీ సారథి స్టూడియో. యూసుఫ్ కూడా మార్కెట్ వచ్చింది. యూసుఫ్ కూడా బస్తీ అంట. ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది. ఈరోజు సండే కదా. 100 రూపీస్ 5 kgs అంట యాపిల్స్. అంతా మార్కెట్ నడుస్తూనే ఉంది. రత్నదీప్ అయితే వచ్చినాము. రత్నదీప్ బ్రాంచెస్ ఉన్నాయి రత్నదీప్లో కూడా. చూసినట్టయితే అమ్మవారిని డెకరేషన్ చేసారు. ఇంకా దసరా స్టార్ట్ కాలే కదా. ఈరోజు బతుకమ్మ స్టార్ట్. ఈరోజు బతుకమ్మ అంట నైట్ ఆడతారు. ఇప్పుడైతే ఛాయ్ తాగడానికైతే వచ్చేసినాం. మన హోటల్కి అయితే ఒక హోటల్కి మనకి ఛాయ్ తాగమని అనిపించింది. అంటే ఛాయ్ తాగుతుండు. యూసుఫ్ కూడా అమర్ పాయింట్ హోటల్ అంట వచ్చిండు. మా అన్న ఊకే రెగ్యులర్గా తాగుతాడంట ఛాయ్ మంచిగా ఉంటుందని. అందుకే ఛాయ్ తాగుదామని వచ్చేసిండు. నేను కూడా టేస్ట్ చేస్తున్నా ఛాయ్ ఎట్లుంటుందో అని. మంచిగానే ఉంది టేస్ట్ మాత్రం. ఛాయ్ టేస్ట్ అయితే మస్తు ఉంది అనుకోరాదు. మా అన్ననేమో ఛాయ్ తాగి కూర్చుండు అప్పుడే. నేను ఇంకా చూడు ఛాయ్ ఇట్లా అయిపోలేను. అది ఇంత ఉంది ఛాయ్. అన్నది అప్పుడే అయిపోగొట్టి కూర్చుండు. ఏడిపోతున్నాం అన్న ఇయ్యాల. ఈరోజైతే యూసుఫ్ కూడా అహ్మద్ నగర్లో పని ఉంది. అక్కడ నుంచి వివేకానంద నగర్లో పని ఉంది. అది కూడా చూసుకొని ఉంటాం. ఇట్లా అయితే మా ఊరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్టర్ యశ్వంత్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఊరికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. వీడియోస్ బాగా ఇస్తారు. మనం తాగుతుంది ఇట్లా ఇరానీ ఛాయ్. ఇరానీ ఛాయ్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది నాది. ఇట్లా కొంచెం ఉంది. మా అన్న అప్పటి నుంచి వెయిట్ చేస్తుండు నా కోసం. తెల్లి తాగురా అంటుండు. నాకేమో ఛాయ్ పోతలే ఎక్కువ. నేను ఛాయ్ తాగా కాబట్టి అయితే అయిపోయింది. బయటికి అయితే తీస్తుండే మా అన్న బండి. అలా ఫ్రెండ్ వచ్చిండంట కలవానికి అయితే పోతున్నాం. యూసుఫ్ కూడా ఏం పాయింట్ అన్న? యూసుఫ్ కూడా పీజీఆర్ యూసుఫ్ కూడా చౌరస్తా. యూసుఫ్ కూడా చౌరస్తా అంట. పబ్లిక్ చూస్తున్నట్టయితే ఫుల్ గలీలో మస్తు రష్ ఉంది. ఫేమస్ ఫిష్ మార్కెట్ అంట. ఫిషెస్ తీసిరు కదా. ఫేమస్ ఫిష్ మార్కెట్ అంటే ఇది. ఇదే గబ్బు వాసన. చూసారు కదా ఎంత రష్ ఉందో. బట్టల షాపులు గిట్టల షాపులు అన్నీ ఉన్నాయి. కావాల్సిన అన్నీ దొరుకుతాయి. టిఫిన్ షాప్ చూసారు. టిఫిన్ షాప్ టిఫిన్ తింటారు అందరూ. పూల షాపులు అన్నీ ఉన్నాయి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్ చేయండి. బట్టల షాపు మా అన్న అయితే ముందు వెళ్తున్నాడు. అసలు చూడట్లేదు
ఇటు తిరిగి కూడా చూడట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. వస్తుండా వస్తలేడా ఏం చూడట్లేదు. ఒక సైట్ చూడనీకైతే వెళ్తున్నాము, ఏమవుతుందో చూడాలి. అడిగి వెళ్ళినాక ఇంకొక చూడండి కింద హస్కీ లెక్కనే ఉంది. ఇది కృష్ణకాంత్ పార్క్ బ్యాక్ సైడ్. ఇది కృష్ణకాంత్ పార్క్ బ్యాక్ సైడ్ అండి. కృష్ణకాంత్ పార్క్ అక్కడికి వెళ్దామా? యూట్యూబర్స్ అందరు వస్తారు, టిక్ టాక్ యూట్యూబర్లు అందరు వీడియోలు తీస్తారు. యూఎస్ డెన్కో ఎలక్ట్రికల్ ఆఫీస్ అంటే ఇది సప్లై అవుతుంది ఎలక్ట్రిక్ అంతా. జెన్కో కరెంట్ సప్లై చేసేది ఆఫీస్ ఇదే అంట. సో ఫైనల్గా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.